నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి నూతనంగా నియమితులైన మంత్రివర్యులు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి గారు ఉన్నారు. సార్, ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. ఎందుకంటే మీ కార్యకర్తలు కానీ మీ కృషి అంటే మీ ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా కష్టపడడానికి ప్రతిఫలంగా అయితే మంత్రి పదవికి దక్కారు. సో ముందుగా కంగ్రాచులేషన్స్ ఏం చెప్తారు? థ్యాంక్ యూ అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీ నమ్ముకొని పార్టీతో పాటు ఉండి 30 సంవత్సరాలుగా పార్టీతో నడుస్తున్న ప్రతి సందర్భాన్ని పార్టీ గుర్తించి అంచెలంచెలుగా అవకాశాలు ఇచ్చుకుంటూ ఈసారి ఎమ్మెల్యేగా ఇచ్చి ఈ స్థానం కల్పించింది. కృతజ్ఞుని పార్టీకి. అంటే నియోజకవర్గంలో కూడా మీకోసం కార్యకర్తలు కానీ లీడర్లు అందరూ కూడా కష్టపడ్డారు. మీరు అదేవిధంగా కష్టపడ్డారు. మక్తల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అనేక కష్టాలు పడుతూ ఉన్నారు. సో ఏం చెప్తారు మరి మీ కార్యకర్తలకు కానీ నియోజకవర్గంలో చేయాల్సిన పనులు ఏమున్నాయంటే ఏం చెప్తారు? వాస్తవంగా మా నియోజకవర్గం కొంత వెనకబాటుతనానికి గురయ్యింది కాదు, గురి చేశారు. అందుకనే భగవంతుడు ఓ మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఇంకొక మంచి అవకాశాన్ని ఇచ్చాడు నిన్న. మా నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడ్డ కులాలు, జాతులు, వెనుకబడ్డ వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు, వీరందరికీ సంబంధించినటువంటి అంశాల మీద పోరాటం చేసి కొంత వాళ్ళ జీవన విధానంలో ఆర్థికంగా కొంత వాళ్ళని బలోపేతం చేసే విధంగా కృషి చేసే అవకాశం దొరికింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మక్తల్ నియోజకవర్గ ప్రజలకు, అదే మాదిరిగా వెనుకబడ్డ కులాలు ఇప్పటిదాకా ఇంకా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడపనే తొక్కలేదు. వాళ్ళు ఎంత ఉన్నారో వాళ్ళని ఎంచుకోవాలా, ఎంచి వాళ్ళకు ఉద్యోగ రాజకీయ దాంట్లో రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆలోచన చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన. ఇస్ దేశ్ మే జిన్కి జితని ఆబాదీ ఉనికి ఉతని హిస్సేదారి అని, మీరెంతో మీకంతా అని ఆలోచన చేసినటువంటి మాట. అది ఊకే మాటనే కాదు, కార్యరూపం దాల్చింది అని నా బోటి బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి నాకు మంత్రి పదవి ఇవ్వడం అనేది అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా కులగణన జరిగింది. దాంట్లో 42% రిజర్వేషన్ కూడా అనౌన్స్మెంట్ చేశాం. ఖచ్చితంగా షెడ్యూల్ 9ని ఓపెన్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఈ వెనుకబడ్డ కులాల గురించి, వెనుకబడ్డ జాతుల గురించి, నెట్టేయబడ్డటువంటి పరిస్థితుల గురించి ఓ మంచి ప్లాట్ఫామ్ దొరికింది. దాంట్లో అదృష్టానికి నేను ఏ పనులకు రిలేటెడ్గా ఉంటినో, మాది వ్యవసాయ కుటుంబం, పాడి మా దగ్గర ఉంటుండే, యానిమల్ హస్బెండరీ రావటం, ఒకప్పుడు మేము మా దగ్గర పాలు మేము ఉత్పత్తి చేసేవాళ్ళం ఉంటే దానికి డైరీ ఫామ్ రావడం, సేమ్ టైం నాకు తెలిసిన కాకి ఇక కులంలో మత్స్య శాఖ రావటం, దాంట్లో కొంత స్పోర్ట్స్కి చాలా ముందుకు వచ్చేవి. మేము గతంలో కూడా చాలా స్పోర్ట్స్ ఆడాను నేను. ఆ రిలేటెడ్ స్పోర్ట్స్ కానీ, స్పోర్ట్స్ అనగానే మా శివసేన రెడ్డి గారు కూడా వచ్చారు. రండి నా అధ్యక్ష, స్పోర్ట్స్ అనగానే మా శివసేన గారు వచ్చారు. స్పోర్ట్స్ రావడం, జీవితంలో ఏ ఏ బాటలో నా జీవితం నడిచిందో ఆ బాటలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియో రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఖచ్చితంగా 100% అది పశుసంవర్ధక శాఖ కావచ్చు, డైరీ కావచ్చు, లేదా మత్స్యశాఖ కావచ్చు, అది మా మదర్ యూనిట్. అది అంటే ఇప్పుడు నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ పనులు చాలా మీరు మన ఎంపీ ఎలక్షన్లో చాలా బయటకు తీశారు. దాంట్లో కొన్ని పరిష్కారం కూడా జరిగాయి. ఎందుకంటే నేను దగ్గరుండి చూశాను. బండ ఏదైతే మన మక్తల్లో ఉన్న సింగబండ, సో అలాంటి అనేక అంశాల మీద మీరు పోరాడారు. దాని పరిష్కారం కూడా దొరికింది. అక్కడ ప్రజలు కూడా మాట్లాడాను నేనప్పుడు, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్న పరిస్థితి. సో ఇంకా పెండింగ్ చేయాల్సిన పనులు ఏమున్నాయి, నియోజకవర్గంలో అభివృద్ధి చేయాల్సిన పనులు ఏమున్నాయి అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి. ఇప్పుడు నియోజకవర్గం అనేది ఒక దిక్కు అయితే, నాణ్యానికి ఇంకో దిక్కు తెలంగాణ రాష్ట్రం. నియోజకవర్గంలో ఇంకా ముంపు గ్రామాల సమస్యలు అట్లే ఉన్నాయి. రోడ్ల వ్యవస్థ సరిగా లేదు, ఎడ్యుకేషన్ సరిగా లేదు, సేమ్ టైం మా దగ్గర టేలెంట్స్కి వాటర్ పోయే పరిస్థితి లేదు. భూత్పూర్ సంగమండ డ్యామ్స్ ఉన్న, ఆత్మకూర D6 కెనాల్ ఉన్న, అవి కానీ ఈ తర్వాత చాలా విషయాలు ఆ కౌన్సిలర్ స్థాయికి నుంచి ఇక్కడి వరకు వచ్చాను కాబట్టి ప్రతి సమస్య మీద కొంత అవగాహన ఉన్న వ్యక్తిగా పూర్తి స్థాయిలో పరిష్కారం చేసే ఒక మంచి అవకాశం దొరికింది. అదే మాదిరిగా
రాష్ట్రంలో కూడా ఈ వెనుకబడ్డ జాతుల గురించి మరి ఏ ఆలోచన విధానంతో అయితే నాకు ఈ శాఖలు అప్పచెప్పారో ఆ ఆలోచన విధానాన్ని పూర్తి స్థాయిలో రేయింబోలు కష్టపడి పూర్తి సమయాన్ని ఇచ్చి శాఖకు నాకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా. ఆ భగవంతుడు ఆ శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మా ప్రియతమ నేత మల్లికార్జున ఖర్గే గారి సారథ్యంలో దేశానికే దిక్సూచి इस देश में जिनकी जितनी आबादी उनकी उतनी हिस्सेदारी అని మీరెంతో మీకంతా అని మమ్మల్ని ఎంతో లెక్కించి మాకు అవకాశాన్ని కల్పించే ఆలోచనతో ముందుకొచ్చిన మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మా మహానేత తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ప్రియాంక గారు, మరి కేసీ వేణుగోపాల్ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మొత్తం మంత్రిమండలి ఏ బాధ్యత అయితే నాకు పెట్టిందో ఆ బాధ్యతకి పరిపూర్ణంగా పూర్తి స్థాయిలో న్యాయం చేకూర్చేటందుకు రేయింబాళ్ళు కష్టపడతా అని చెప్పి తెలియజేసుకుంటూ, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మక్తల్ నియోజకవర్గ ప్రజలకు, అదే మాదిరిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు కూడా ముక్త కంఠంతో శ్రీహరణకు మంత్రి పదవి ఇస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పే సందర్భాన్ని గుర్తు చేసుకొని వారికి కూడా మా యోయో టీవీ ద్వారా వారికి మక్తల్ నియోజకవర్గ ప్రజలకు నాకు ఈ స్థాయి కల్పించినటువంటి పార్టీకి అధిష్టానానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకు, చేయాల్సింది ఇంకా ఉంది, చేసినా కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి అడుగడుగున పరిపూర్ణంగా నాకు ఇచ్చిన బాధ్యతని నెరవేరుస్తాను తెలియజేస్తూ. చివరగా ఒక ప్రశ్న, అంటే రాబోయే రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండబోతున్నాయి, కానీ ప్రతిపక్షాలు పదే 6 గంటలు అమలు చేయలేదని పదే ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏం చెప్తారు సార్, అంటే మీ నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉందండి? ఏంటండి ఎక్కడ ఒకసారి 6 గ్యారెంటీల్లో కాకుండా 2 లక్షల రుణమాఫీ అన్నాం. చరిత్ర మక్తల్ చరిత్రలో 363 కోట్ల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో అయింది. ఇది చరిత్ర కాదా? ఈరోజు 3500 ఇండ్లకు దాదాపు 1200 ఇండ్లకే మేము ముగ్గేసినాం. ఇది చరిత్ర కాదా? ఫ్రీ బస్సు ఎక్కుతున్నారు, చరిత్ర కాదా? 200 ఇండ్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, చరిత్ర కాదా? దాదాపు 56,000 ఉద్యోగాల్లో మా మక్తలు కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి, అది చరిత్ర కాదా? చరిత్ర దేనిగా అంటారు? చరిత్ర సృష్టించేదే కాంగ్రెస్ పార్టీ. బీద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ. మిగతా పార్టీలాగా గెలవంగానే చుట్టుముట్టు నలుగురిని మంచి చేసేది కాదు. నిలబడ్డ ఉన్నటువంటి వ్యక్తులలో ఆఖరునికి కూడా సంక్షేమ పథకం అందాలనే ఆలోచనతోన ముందుకు పోయేదే కాంగ్రెస్ పార్టీ. దట్ ఈస్ కాంగ్రెస్. ఆ రోజు కాంగ్రెస్సే, ఈరోజు కాంగ్రెస్సే. అందుకే ఎలక్షన్లో అన్నాను నేను, ఇందిరమ్మ కట్టిన ఇల్లు, ఇందిరమ్మ ఇచ్చిన భూమి ఉన్న ఊర్లలో మేము ఓట్లు వేసుకుంటాం, డబుల్ బెడ్రూమ్ ఉంటే ఆ ఊరిలో మేము రాము అన్నాం. ఒక్కడంటే ఒక్క ఇల్లు ఇవ్వాలని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భం చూసాం. కాబట్టి పరిపూర్ణంగా ఖచ్చితంగా సంక్షేమ పథకం ఛాలెంజ్ చేస్తాం. థ్యాంక్ యూ.